దేర్ 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 సి అటు కాదు వెనకమాల బ్యాక్ సైడ్ సంక నాకు రేకే రే రేకే పైకి వెళ్ళి బట్టలు తీసుకురారా. ఉండమ్మా ఒక 5 నిమిషాలు గేమ్ లో ఉన్నాను. రే ఎదవా నీకేరా ఎదవా పైకి వెళ్ళి బట్టలు తీసుకురారా. ఎనిమి కొట్టు కొట్టు కొట్టు. ఎనిమిది కాదురా ఎదవా నిన్ను కొట్టాలి. ఎలాగైతే పిల్లవా రేకే రే రేకే షాప్కి వెళ్దాం బయలుదేరు. వినిపించదు ఇడికి. ఏమరా ఎదవా పొద్దున కోతి వేసలు ఎత్తున్నా. ఇవి కోతి అసలు కాదమ్మా, అయ్యమే బోధిద్దారమ్మా. ఇలాంటి ఎదవేసలు అయితే రేపు నీ పిల్లని పోషించినట్టే రయ్యేద్దావా. బోద్ధరం ఎక్సర్సైజ్ చేసి టిక్టాక్ కదా, రేపు నన్ను డిస్టర్బ్ చేయి చెప్తాను. ఏట్రా రేపు నుంచి ఓడబడి చేస్తా, డిస్టర్బ్ చెయ్యొద్దంతన్నా. వెయిట్ అండ్ సీ. ఏం కొడుకో ఏటో. ఇలా టేషనాలు వేసి నడుము పెడితే రేపు ఇడి పిల్లని పోషించినట్టే ఇయ్యేద్దావా. అమ్మా ఏట్రా అమ్మా నేను నీకు ఒకటి చెప్పాలమ్మా. ఏట్రా కోతి సిగ్గిపడినాడు సిగ్గిపడుతున్నా. నేను ఒక అమ్మాయిని లవ్ చేశానమ్మా, మా ఇద్దరు పెళ్లి చేశానమ్మా. పెళ్ళే కదా చేసేస్తాను, ముందు ఇంట్రెంట్ కట్టు. నా దగ్గర ఎక్కడమ్మా, నేను ఇంట్లో ఉంటాను కదా. ఇంట్రెంట్ కట్టలేనోడు రేపు పొద్దున పిల్లని ఎలా పోసేస్తారా ఎద్దవా. ఈసారి అలాగే మా అమ్మలకి బ్రాండెడ్ బట్టలకి టెండర్ వేయాలి. అమ్మా అమ్మా ఎందుకురా అలా అరుస్తుంటావు శతకొప్పలో మాసమొక్క దొరికిన కుక్కలాగా. అది కదమ్మా నేను చెప్పింది ఆలకిచ్చు. ఏట్రా చెప్పు చెప్పు. పుట్టినరోజు వస్తుందమ్మా, బ్రాండెడ్ బట్టలు కొన్నామా కొత్తవే. నీకు బ్రాండెడ్ బట్టలు కావాలంటే నేను చెప్పిన పని చెయ్యి. నువ్వు పని చెప్పింది చేసేదనమ్మా. సరే ఇల్లు తుడిసి బట్టలు ఉతికే అప్పుడు వెళ్దాం బ్రాండెడ్ బట్టలకి. సరేనమ్మా సరే. A few moments later. అమ్మయ్యా పని అయితే అయిపోయిందమ్మా, బ్రాండెడ్ బట్టలకి వెళ్దామా. ఏట్రా ఇలా అడ్డమైన ఖర్చులు పెడితే నీ పిల్లని రేపు పోషించినట్టు చేద్దావా. అమ్మా అమ్మా బాగా ఆకలి ఉంది, ఏటుండో. నీకోసం కుక్క మాసం వండాను రా, వెళ్ళి తిను. కుక్క మాసం మీరే తినండి, నేను బిర్యానీ ఆర్డర్ పెట్టుకుంటున్నాను. A few moments later. మేడం మేడం ఎవరో జనాభా లెక్కలు ఎవరు వచ్చారు రారా ఎదవా. ఏ జనాభా లెక్కలు కాదు, బిర్యానీ. ఎవరు ఆర్డర్ సార్? ఇలా అర్థమైన ఖర్చులన్నీ పెడితే రేపు నీ పిల్లని పోషించినట్టు చేద్దావా. దేవుడా ఇడు టింగరేసలు విజయాసలు బానిసి మంచి దారిలో పెట్టినట్టు చేయి తండ్రి. ఏం చేసావురా ఎదవా. నేను వచ్చేసాను రా. అమ్మది నువ్వేటా లింగేటా అరుపులేట్రా. అది ఏ పని చేయట్లేదన్నా కదమ్మా, వీడియోలు ఫేమస్ అయిపోతామని. నేను నీకు చేస్తానురా ప్రేమర్స్. ఇలాంటి కోతేసాలు కానీ వేస్తే నా పిల్లని పోషించినట్టే. అబ్బా ఉండి అదో ఫోన్ చేస్తాను. ఒరే మా అమ్మ సదం కొడిసిందిరా. అబ్బా ఎందుకురా?
నువ్వు ఇచ్చిన ఐడియాకి సీడ్ సిరిగిపోయిందిరా. అబ్బా సరే మామ చేసేద్దాం. వీడు మారడీడు, కోతి వేస్తాడు మారడీడు. ఇలాంటి కోతి వేస్తాడు రేపు పిల్లల్ని పోసినట్టు వేస్తావా? అమ్మా ఈ రోజు నుంచి నీ కొడుకు క్రికెట్ మ్యాచ్కి వెళ్తున్నాడు, సరేనా? సరే గాని మ్యాచ్కి వెళ్ళు. నా కాళ్ళు ముడుకులు నొప్పులు వచ్చేస్తున్నాయి, టాబ్లెట్లు తెచ్చేళ్ళు. ఇదిగమ్మా నీ టాబ్లెట్లు. తడిగొడ్డెట్టి అమ్మా, 20 రూపాయలు ఇస్తాను నీకు. సరే నా కొడుకు బాగానే ఆడుతుంది. అయిపోయిందమ్మా, తడిగొడ్డ కూడా వచ్చేసాను. ఇంతకీ 20 రూపాయలు ఇస్తావు, ఏం చేస్తావు నాన్న? మా టీం అంతా బ్యాటింగ్ వేసుకున్నామా, ఇంకా నీకే ఎలగడగల ఆలోచిస్తున్నాను. ఈ లోపు నువ్వే పనులన్నీ చేయించుకుని ఆ 20 వెళ్ళి బ్యాటింగ్ ఆడుకుంటున్నామా. బెట్ల వేసి ఇంట్లో డబ్బులు తగలాడితే రేపు నీ పిల్లలు పోసినట్టు ఎదవా. ఆగరా. ఏ అమ్మా? అమ్మమ్మ ఊరు నుంచి వస్తుంది, కోడిగుడ్లు తెచ్చి ఆమ్లెట్లు వేయాలి. సరేలే. అరే అరే ఏటమ్మా? అసలే టెంగరయ్యది, గుడ్లు గట్టి పట్టుకొని తీసిరా. సరేలే అన్నయ్య. చెప్పరా తమ్ముడు. మా అమ్మ 2 గుడ్లు తమ్మంది అన్నయ్య. ఇదిగో తమ్ముడు గుడ్లు. కవర్ తెత్తవేటన్నయ్య, మా అమ్మ చేతి తెమ్మంటే. ఈడెవడో పెద్ద తింగరోడ్లో ఉన్నాడు. ఇదిగో 2 గుడ్లు. థ్యాంక్స్ అన్నయ్య. అమ్మో మా అమ్మ అసలు గుడ్లు గట్టి పట్టుకుంది. ఇదేంటి ఎలా కారిపోతుంది? ఏవిరా గుడ్లేవిరా? నువ్వేమన్నా గట్టి పట్టుకోమన్నా, గట్టి పట్టుకులోపు చిదిగిపోయా. ఇలాంటి అడ్డమైన పళ్ళని చేస్తారు, నీ పిల్లల్ని పోషించినట్టు ఎత్తవా. అన్ని ఎలాగంటది మా అమ్మ. రేకి అరే రేకి, ఏటమ్మా? కేజీ కందిపప్పు, 1/2 కేజీ మినపప్పు, 1/4 కేజీ పెసరపప్పు తీసిరా అర్జెంట్ గా కొట్టుకెళ్ళి. సరేలే. కేజీ కందిపప్పు, 1/2 కేజీ మినపప్పు, 1/4 కేజీ పెసరపప్పు. అన్నా కేజీ కందిపప్పు, కేజీ కందిపప్పు, 1/2 కేజీ పెసరపప్పు. ఇంకేమైనా కావాలా? ఉండన్నా మర్చిపోయాను, మళ్ళీ వచ్చి చెప్తాను. సర్లే వెళ్ళరా. కేజీ కందిపప్పు. ఏరా పప్పులేరా? మర్చిపోయానమ్మా. పోతేలారా, కేజీ కందిపప్పు, కేజీ పెసరపప్పు, 1/4 కేజీ మినపప్పు తెమ్మన్నాను కదరా. ఉండు 2 నిమిషాలు తెచ్చేతనుండు. కేజీ కందిపప్పు, కేజీ పెసరపప్పు, 1/4 కేజీ మినపప్పు. అరే రాకీ, వీడియో దొలగొట్టేస్తున్నావు కానీ మా లాకీ లవ్ స్టోరీ సీజన్ 2 ఎప్పుడు రా? నెక్స్ట్ మంత్ రిలీజ్ అయిపోద్దిరా. సరే సరే కానీ కేజీ కందిపప్పు, కేజీ పెసరపప్పు. ఏంటో అడుగుతూ ఉండు. మరి మర్చిపోయానమ్మా. 4 రకాల వస్తువులు చెప్తేనే తేలాపోయావు, రేపు నీకు ఎలా పోతావు ఎత్తవా. అంటే